వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోకస్, హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అనే దానిపైన మనం మాట్లాడుకుంటాం. ఫోకస్ అనే దానికి అసలు ప్రధానమైన అర్థం ఏంటి? ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ అంటాం అన్నమాట. ఏదైనా మనం అట్రాక్ట్ చేస్తున్న దాన్ని ఫోకస్ చేస్తాము. నెక్స్ట్ అటెన్షన్ మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఫోకస్ అనే దానికి గూగుల్లో ఇచ్చే అర్థం ఏంటి? కాన్సన్ట్రేట్. దేనిపైనైనా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక పర్టికులర్ దాని గురించి మనం విజువల్గా కానీ ఆడిటరీగా కానీ మనం దాన్ని ఫోకస్ చేస్తున్నప్పుడు, దాని గురించి టైం వేచించినప్పుడు దాన్ని ఫోకస్ అనేది అంటాం. ఫోకస్కి ఒక చక్కనైన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫోకస్ అంటే ఏంటంటే మన మైక్రోస్కోప్లో ఏదైతే మనం చూస్తూ ఉంటామో మన టైం వేచించి సైన్స్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు చిన్నప్పుడు, సో దాన్నే ఫోకస్ అంటాం అన్నమాట. ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకోసం. ఫోకస్కి ఏంటి అంటే, ఒక కెమెరామ్యాన్ తను ఫోకస్ చేస్తూ తన లెన్స్ లోపల ఉన్న ఇమేజ్ అవతల పక్క ఉన్న పర్సన్స్ని క్లిక్ చేయడానికి కూడా ఫోకస్ అని మనం అంటాం. దాని తర్వాత వీడియోగ్రాఫరు ఏదైనా సరే ఒక దాన్ని రికార్డ్ చేయడానికి, దాన్ని ఆ టైం, ఆ మైండ్ దాన్ని యూటిలైజ్ చేయడాన్ని ఫోకస్ అని మనం చెప్పచ్చు. క్రికెట్ స్టేడియం లోపల మనం ఉండేటప్పుడు, క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు మనం ఫోకస్ అంతా ఎప్పుడు ధోని 6 కొడతాడు, లేకపోతే ఎప్పుడు ప్లేయర్ 6 కొడతాడు అనే దానిపైన మన ఫోకస్ ఉంటుంది, మొత్తం ఆడియన్స్ అందరిది కూడా. అలాగే సినిమాలో ఉన్నప్పుడు కూడా మనం ఫోకస్ అంతా ఎప్పుడు ఆ స్క్రీన్ పైన చాలా ఫోకస్డ్గా చూస్తూ ఉంటాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇంకొకటి, మన చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా ఏ పని చేస్తున్నా కూడా ఫోకస్ అనేది మాత్రం ఎప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపైన చాలా ఫోకస్గా ఉంటారు. ఇది మనం ఫోకస్ పైన ఒక ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఫోకస్ అనేది మెయిన్గా అసలు ఫోకస్ మనం ఎలా జరుగుతుంది, అసలు ఫోకస్ వల్ల మనం ఎలాగ ఇంప్రూవ్ చేయగలుగుతాం అనే దానిపైన మనం ఈరోజు కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫోకస్ అనేది మనం 3 things to 5 thingsలోని మనం నేర్చుకోవచ్చు. అసలు ఫోకస్ అనే దానివల్ల మనకి ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనం దేనైనా ఈజీగా నేర్చుకోగలుగుతాము. దీని ద్వారా మనకి మెమరీ కానీ, రీజనింగ్ కానీ, టాస్క్ ఫ్లెక్సిబిలిటీ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేవి మనం చేయొచ్చు. అదేవిధంగా ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ కూడా బాగా వస్తుంది మనకి ఫోకస్ బాగా చేయడం వల్ల. ఈ ఫోకస్ ఎక్కువగా చేయడం వల్ల మనం మన లైఫ్ని చాలా డిఫరెంట్గా మార్చుకోవచ్చు. కానీ ఈ ఫోకస్ని డిస్ట్రాక్షన్ తోటి మనం ఆ ఫోకస్ కోల్పోతూ ఉంటాం ఎప్పుడు కూడా. ఫోకస్ అనే దాన్ని ఏంటి అంటే ఒక ఇంటర్ఫిరెన్స్. ఏదైనా సరే మనం ఒక దానిపైన చూస్తున్నప్పుడు మనకి ఇంటర్ఫిరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక దానిపైన వెళ్తున్నప్పుడు మనకు సడన్గా సినిమాలో చూపించినట్టుగా ఒక అమ్మాయి కనబడుతుంది, డిస్ట్రాక్షన్. ఇమ్మీడియట్గా మనం అటు సైడ్ టర్న్ అయిపోతాం, మన గోల్ వదిలేస్తాం అన్నమాట. సో దాన్ని మనం ఒక డిస్ట్రాక్షన్ ఎగ్జాంపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఉన్నట్లయితే మనకి ఈ డిస్ట్రాక్షన్స్ ఆర్ 2 types. ఒకటి ఇంటర్నల్ డిస్ట్రాక్షన్, ఇంకోటి ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్. ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ అనేది మన థాట్స్ నుంచి మన బాడీ లోపల నుంచి మనకు వస్తుంది అన్నమాట. ఫార్మ్ ఆఫ్ ఎ థాట్ కింద వస్తుంది. ఇది ఎట్లా అవుతుంది? డే డ్రీమ్స్ అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఫ్యాటిగీ అనేది కూడా ఒక ఉదాహరణగా చెప్పచ్చు. ఇల్నెసెస్, మనకుండే జబ్బుల ద్వారా కూడా మనం అనుకోవచ్చు. ఎక్స్టర్నల్ మనకి డిస్ట్రాక్షన్స్ అనేవి ఏంటి అంటే, మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్, మనం సీరియస్గా ఇప్పుడే చదువుకుందామని పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఒక దోమ వచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, మనం దేని గురించి అయినా మనం అర్జెంటుగా వెళ్తున్నప్పుడు ఎవరైనా మధ్యలో అడ్డొచ్చినప్పుడు, ఎక్స్టర్నల్ మాట బయట వాళ్ళ వల్ల మనం డిస్ట్రాక్ట్ అవ్వడాన్ని, దాన్ని మనం ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ గా చెప్పొచ్చు. ఇది టెలివిజన్ కూడా వన్ ఆఫ్ ద డిస్ట్రాక్షన్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా. సో దీన్ని 3 categories గా మనం చూసినట్లయితే, దీంట్లోని ఫస్ట్ మనం ఎలాగే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు, మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 5 to 10 minutes అసలు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం దాని గురించి రాసుకోవాలి. 5 to 10 minutes. ఆ 5 to 10 minutes లో మనం కేటగరైజ్ చేసుకోవాలి ఆ టాస్క్స్ని. ఎలాగా? అసలు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, అది చేయడం వల్ల నాకు ఎటువంటి లాభాలు కలుగుతాయి, డస్ దిస్ రియల్లీ నీడ్ టు బి డన్, నేను చేయగలుగుతానా అనే దానిపైన చేసిన తర్వాత దాన్ని ABCD కింద మనం దాన్ని జర్నల్ చేసుకోవాలి. సో మొదటగా స్టార్ట్ చేసిన తర్వాత
ఏ గురించి మాత్రమే ఆలోచించాలి, ఏ పని మాత్రం పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాతే బిలోకి వెళ్ళాలి. ఏ కంప్లీట్ కాకుండా బి గురించి ఆలోచించకూడదు. ఏ కంప్లీట్ చేసేదానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, ఏ గురించి కంప్లీట్ చేయడానికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మనం ఆలోచన చేసి ఏ టాస్క్ని కంప్లీట్ చేయాలి. సో ఇట్లా మనం అన్ని టాస్క్లు చకచకా చేసేసినట్లయితే మనం ఫోకస్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ ఫోకస్ కోసం కూడా ఉన్నాయి. మీ 2 గేమ్స్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. దీంట్లో ఏంటి అంటే, ఒక గేమ్ వచ్చేసి మీకు రెడ్ లైట్ గేమ్ మాట. రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్ గేమ్. సో ఇది ఒక ట్రాఫిక్ సిగ్నల్ లైట్ గేమ్ మాట. ఇది చిన్నపిల్లల లోపల ఫోకస్ పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఇంటి లోపల ఒక 2 ఎల్ఈడీస్ కానీ, లేకపోతే ఒక 2 బజర్ లైట్స్ అనేవి మీకు నార్మల్గా మార్కెట్లో దొరుకుతాయి. అవి తీసుకుని మీరు దేర్ ఈజ్ నో కమ్యూనికేషన్ ఇన్ దిస్ గేమ్. సో స్టార్టింగే రూల్స్ సెటప్ చేసుకుంటారు. రెడ్ లైట్ నొక్కినట్లయితే మీరు చేసే యాక్టివిటీస్ అన్నిటిని బంద్ చేయాలి. గ్రీన్ లైట్ చేసేటట్టయితే మీరు యాక్టివిటీస్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఈ గేమ్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు ఇమీడియట్గా వచ్చేసి మీకు దాంట్లో ఆ గ్రీన్ లైట్ ఎప్పుడైతే ఆన్ అయిందో ఇమ్మీడియట్లీ మీకు ఆ ఫ్లేవర్ అనేది మీ లోపల వచ్చి యూ కెన్ స్టార్ట్ మూవింగ్, స్టార్ట్ బజింగ్, స్టార్ట్ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్. రెడ్ లైట్ లాగానే ఇమీడియట్గా ఆగిపోవాలి. సో అట్లా మీరు దా కాంప్లెక్సిటీని పెంచుకుంటా వన్స్ పిల్లలు అడాప్ట్ అయిన తర్వాత దాంట్లో ట్విస్ట్ టర్న్స్ అనేవి కూడా తీసుకురావచ్చు ఈ గేమ్ లోపల. దీంట్లో పర్పుల్ లైట్ కూడా మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు, దాన్ని చేంజ్ చేసుకోవచ్చు రూల్స్ని కూడా. సో అట్లా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసుకుని మీ పిల్లల లోపల తొందరగా ఫోకస్ పెంచేసేయండి. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి దీంట్లోనే నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఫ్రీజ్ గేమ్. ఈ ఫ్రీజ్ గేమ్ అనేది కూడా మనకి ఫోకస్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. మీ పిల్లల్ని ఇంట్లో డ్యాన్స్ చేస్తారు కదా, అందరికీ ఇష్టం కదా డ్యాన్స్ అనేది. సో డ్యాన్స్ చేయడానికి మీరు మంచి ఒక 2 పాటలు తీసుకోండి. ఒకటి స్లో సాంగ్, ఒకటి ఫాస్ట్ సాంగ్. ఈ ఫాస్ట్ సాంగ్ ప్లే చేసినప్పుడు ఫాస్ట్గా స్టెప్పులు వస్తాయి, స్లో సాంగ్ చేసేటప్పుడు స్లోగా స్టెప్పులు వస్తాయి. సో ఇప్పుడు ట్విస్ట్ టర్న్ అనేది చేస్తూ స్లో సాంగ్కి ఫాస్ట్గా స్టెప్ వేయండి, ఫాస్ట్ సాంగ్కి స్లోగా స్టెప్ వేయండి. దీనివల్ల ఇమ్మీడియట్గా మనకి బాడీ లోపల షిఫ్ట్ రావడం అనేది, ఫోకస్ అనేది చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ఇది కంటిన్యూ చేయడం వల్ల ఈ సౌండ్ ప్లే చేయడానికి మనం బాడీ రెస్పాండ్ అవ్వడం మొదలవుతుంది. సో ఎంతో ఫోకస్ ఉంటే కానీ మనం పర్ఫెక్ట్గా చేయలేం. సో ఈ యాక్టివిటీస్ తోటి మీరు మీ ఫోకస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటా మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. అడల్ట్స్కి కూడా గేమ్స్ ఉన్నాయి. మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఇమీడియట్గా ప్లే స్టోర్కి వెళ్ళిపోండి, చకచకా ఓపెన్ చేయండి. న్యూరో నేషనల్ గేమ్ అనేది ఒక మంచి యాప్. దీంట్లోని చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ కాగ్నేటివ్ ఎబిలిటీస్ని, మీ యొక్క మెమరీని ఇంప్రూవ్ చేయడానికి వండర్ఫుల్ గేమ్స్ ఉన్నాయి. యాక్టివిటీ ఓరియంటెడ్ గేమ్స్ అనేవి చాలా ఉన్నాయి. దాంతోపాటు బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా బ్రెయిన్ గేమ్స్ ఫర్ అడల్ట్స్ అనేది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ సీ యూ సూన్.